పడుతూ ఉంటుంది. సో ఎందుకు సార్ అంటే అన్ని సినిమాలు చేస్తూనే మీరు ఈవెంట్లో వాళ్ళతో సరదాగా ఉండడం, సినిమాలు తీసుకెళ్ళడం అనేది సో మీకు నెక్స్ట్ ఎలాంటి ఉత్సాహాన్ని ఇస్తుంటుంది? ఒకానొకప్పుడు అండి 4 పేపర్లు ఉండేది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, ఇంకోటి ఏదో ఆంధ్రభూమి, అంతే. సక్సెస్ మీట్లు ప్రీ రిలీజ్ ఏమి ఉండేది కాదు. నేను క్రమంగా చూస్తూనే వస్తాను. అప్పుడు ఆడియో లాంచ్లే ఉండేది. ఇప్పుడండి బేసిక్గా ఏంటంటే సోషల్ మీడియా పెరిగిన తర్వాత ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ అగ్రిమెంట్, తెలుగు సినిమాలో గొప్పతనం మేము ఎప్పుడు అగ్రిమెంట్లు మీరు సంతకం పెట్టండి, నోటి మాట మీద నిలబడతాం. అది తప్పితే ఆటోమేటిక్గా సైలెంట్గా పక్కన పెట్టేస్తారు. అగ్రిమెంట్లో కార్పొరేట్ కంపెనీస్లో కూడా ప్రమోషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి, చెయ్యాలి మీరని. కాబట్టి ఇవాళ ఒక నటుడు యొక్క వర్క్ కేవలం అతని యాక్టింగ్తో సరిపోదండి. ఇట్ ఈస్ అవర్ బౌండ్ డ్యూటీ. నేను డబ్బు తీసుకున్నప్పుడు, ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసినప్పుడు, ఎవరైనా సరే ప్రొడ్యూసర్ పిలిచి మీరు ప్రమోట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రమోట్ చేస్తానండి. ప్రతి వాళ్ళకండి, ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ టుడే ఈస్ ప్రమోషన్స్. టు మీట్ ద ప్రెస్, టు టాక్, టు ప్రమోట్ ద ఫిల్మ్, టు టెల్ వాట్ యూ ఫీల్. సో ఐ డూ ఇట్ ఫుల్లీ అండి, ఐ డూ ఇట్ సపోర్ట్. నాని గారు ఏమండి? లేదండి, అగ్రిమెంట్ నేను ఎప్పుడు చేయలేదు, అది చెప్తున్నా కదండి. మన తెలుగు సినిమాలో గొప్పతనం, మన మిగతా భాషలో తెలియదు కానీ చాలా మటు అగ్రిమెంట్స్ ఉండవండి. నోటి మాట మీద నడుస్తాం, అదే నమ్మకం. అదే 4